హాయ్ పిల్లలు, బాగున్నారా? సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్మెంట్తో పాటు ఈ హోంవర్క్ కూడా చేస్తుండాలి. ఈరోజు నేను ఒక కథ చెబుతాను. సహకారం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు రోజూ స్నానానికి నదికి వెళ్ళేవి. దారిలో ఏనుగుల కాళ్ళ కింద పడి చాలా ఎలుకలు చనిపోతుండేవి. ఇది ఎలుకరాజుకు చాలా బాధ కలిగించింది. అది ఏనుగుల రాజుతో మాట్లాడింది. మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంది. మీకు అవసరమైనప్పుడు సాయం చేస్తానంది. ఒకరోజు ఏనుగులు నదికి స్నానానికి వెళుతున్నాయి. అనుకోకుండా అవి వలలో చిక్కుకున్నాయి. ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది. ఎలుకరాజు వచ్చి చూసింది. ఎలుకల రాజు తన పరివారాన్ని పిలుచుకొని వచ్చింది. ఎలుకలన్నీ కలిసి వలను కొరికేశాయి. ఏనుగుల రాజు ఎలుకలకు ధన్యవాదాలు చెప్పింది. పిల్లలు, ఈ కథ విన్నారు కదా. మీరు ఒక నోట్ పుస్తకం తీసుకొని ఈ ప్రశ్నలకు జవాబులు రాసి పక్కన ఉంచండి. కథను సొంత మాటల్లో చెప్పండి, రాయండి. ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు? మీరు ఎవరికైనా సహాయం చేశారా? ఏనుగు ఎలా అరుస్తుందో అభినయించి చూపండి. బాయ్ పిల్లలు.